ఈ సముద్రంలోకి వెళ్లిన షిప్పులన్నీ చూస్తుండగానే మాయమైపోయాయి. కేవలం షిప్పులనే కాదు, ఈ సముద్రంపై నుండి వెళ్లిన విమానాలు కూడా చూస్తుండగానే గాల్లోనే అదృశ్యమైపోయాయి. ఇదే బెర్ముడా ట్రయాంగిల్. పేరుకు తగ్గట్లుగానే ఈ సముద్రం ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. ఈ వీడియోలో ఈ బెర్ముడా ట్రయాంగిల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇదే బెర్ముడా ట్రయాంగిల్. దీన్ని డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు. ఈ బెర్ముడా ట్రయాంగిల్ నార్త్ అట్లాంటిక్ ఓషన్ లోని ఒక పార్ట్. ఈ బెర్ముడా ట్రయాంగిల్ మయామి, బెర్ముడా అండ్ ప్యూర్టో రికోలకు లైన్ గా ఉంది. ఈ బెర్ముడా ట్రయాంగిల్ ప్రపంచంలోనే అత్యంత మిస్టీరియస్ ఫేమస్ ఓషన్. ఫ్లైట్ 19 అనేది యుఎస్ యొక్క నేవీ ట్రైనింగ్ ఫ్లైట్స్. డిసెంబర్ 5, 1945లో టీబీఎం అవెంజర్ టర్పీడో బాంబర్స్ అనే 5 విమానాలని ఎప్పట్లాగే నావిగేషన్ ట్రైనింగ్ లో భాగంగా వీటిని బెర్ముడా ట్రయాంగిల్ పై నుండి ట్రైనింగ్ కి పంపించారు. ఈ ట్రైనింగ్ మొత్తంగా 3 గంటలు ఉంటుంది అండ్ ఈ ఫ్లైట్ లో మొత్తంగా 14 మంది నేవీ యావిటర్స్ ఉన్నారు. 2 గంటల ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఫ్లైట్ లో ఉన్న స్క్వాడ్రన్ లీడర్ ఏమని రిపోర్ట్ చేశాడంటే వాళ్ళ యొక్క కాంపాస్ పనిచేయట్లేదు అని రిపోర్ట్ చేశాడు. ఆ లీడర్ లాస్ట్ కమ్యూనికేషన్ లో ఏమని చెప్పాడంటే, మేము వెస్ట్ ని కనిపెట్టలేకపోతున్నామని, మా కాంపాస్ ఫెయిల్ అయిపోయిందని అండ్ మేము తెల్లని నీటిలో పడిపోతున్నాము అని చెప్పాడు. ఎప్పుడైతే విమానాలు నీటిలో పడిపోయాయి అని తెలిసిందో వెంటనే నావీ ఆఫీసర్స్ పీబీఎం మారినర్ ఫ్లయింగ్ బోట్ ని పంపించారు. కనబడకుండా పోయిన 5 విమానాలను వెతకడానికి పంపించిన ఈ పీబీఎం మారినర్ ఫ్లయింగ్ బోట్ కూడా ఆ విమానాలను వెతుకుతూ మాయమైపోయింది. అండ్ తర్వాత కనపడకుండా పోయిన ఆ 5 విమానాలని మరియు ఈ ఫ్లయింగ్ బోట్ ని వెతకడానికి చాలా పెద్ద సెర్చ్ ఆపరేషన్ ని జరిపారు. కానీ ఎలాంటి లాభం లేకుండా పోయింది. కనీసం ఆ విమానాలకు సంబంధించి, ఆ బోటుకు సంబంధించి ఎలాంటి వస్తువులు కానీ ఎవిడెన్స్ కానీ దొరకలేదు. ఈవెన్ చెప్పాలంటే చనిపోయిన పైలట్స్ యొక్క బాడీస్ కూడా దొరకలేదు. అయితే అక్కడి నావీ ఆఫీసర్స్ ఇలా జరగడానికి గల కారణం ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు కొన్ని థియరీస్ అయితే చెప్పారు. ఇలా జరగడానికి గల కారణం నావిగేషన్ ఎర్రర్ అయి ఉండొచ్చని అండ్ ఆ విమానాల యొక్క మ్యానుఫ్యాక్చర్ సరిగ్గా చేసి ఉండకపోవచ్చని, లేదా ఆ సముద్రంలో ఉండే బ్యాడ్ వెదర్ వల్ల ఇలా జరుగుండొచ్చు అని చెప్తున్నారు. లేదా ఇక్కడ ఏషియంట్ కాలం నుండే చాలా మిస్టీరియస్ విషయాలు జరిగాయి అని స్టోరీస్ ఉన్నాయి. యుఎస్ఎస్ సైక్లోప్స్ అనే షిప్ కూడా ఇలాగే కనపడకుండా మాయమైపోయింది. మార్చ్ 1918లో 306 క్రూస్ ని మరియు ప్యాసింజర్స్ ని తరలిస్తుండగా బెర్ముడా ట్రయాంగిల్ లో కనపడకుండా మాయమైపోయింది. ఈ యుఎస్ఎస్ సైక్లోప్స్ అనే షిప్ ని విలియం క్రాంప్ అండ్ అతని యొక్క కొడుకులు కలిసి తయారు చేశారు. ఈ షిప్ యొక్క మెయిన్ పని ఏంటంటే బొగ్గుని తరలించడం. ఈ అమెరికన్ నేవీ కార్గో షిప్ ఫిబ్రవరి 16, 1918లో రియో డే జనీరో నుండి 11,000 టన్నుల మంగనీస్ ఓర్ ని తీసుకొని అక్కడి నుండి బయలుదేరింది. చివరిగా షిప్ బార్బిడోస్ లో ఆగింది. బార్బిడోస్ లో ఇంజిన్ ట్రబుల్ ఇచ్చింది అండ్ షిప్ కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కెప్టెన్ తొందరగా ఈ లోడ్ ని అన్లోడ్ చేయాలని మార్చ్ 3న బార్బిడోస్ నుంచి మేరీలాండ్ లోని బల్టిమోర్ కి వాళ్ళ యొక్క జర్నీని స్టార్ట్ చేశారు. బయలుదేరిన తర్వాత హఠాత్తుగా కనపడకుండా మాయమైపోయింది. తర్వాత ఏమైందో అని చాలా మంది వెతకడం స్టార్ట్ చేశారు. ఎంత వెతికినా ఆ బోట్ గాని, ఆ బోట్ లోని మనుషులు గాని ఎవరు కనిపించలేదు. అయితే ఆ బోట్ కి ఏమై ఉంటుందో అని చాలా మంది చాలా థియరీస్ చెప్పారు. అయితే అందులో ముఖ్యంగా చెప్పిన థియరీ ఏంటి అంటే, ఎవరైనా శత్రువులు అటాక్ చేసి ఉండవచ్చు అని చెప్తున్నారు. ఆ బోట్ మిస్ అయిన సంవత్సరంలో వరల్డ్ వార్ 1 జరుగుతుంది అండ్ అదే టైంలో అట్లాంటిక్ ఓషన్ లో జర్మన్ యొక్క యూ బోట్ సబ్మెరీన్ అండ్ ఆ యూ బోటే ఈ యుఎస్ఎస్ సైక్లోప్ షిప్ పైకి అటాక్ చేసి ఉంటారని, అటాక్ చేసిన తర్వాత ఆ షిప్ నీటిలో మునిగిపోయి ఉంటుంది అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే వరల్డ్ వార్ 1 ముగిసిందో జర్మన్ కి చెందిన యూ బోట్ ఏ షిప్ల పైన అటాక్ చేసిందో ఒక లిస్ట్ ని రిలీజ్ చేసింది. కానీ ఆ లిస్ట్ లో మన యుఎస్ఎస్ సైక్లోప్ షిప్ అయితే లేదు. అయితే దీనికి యుఎస్ నేవీ ఆఫీసర్స్ ఏమని సమాధానం చెప్తున్నారంటే, ఈ షిప్ లో మ్యాంగనీస్ ఓర్ ఓవర్లోడ్ అవ్వడం వల్ల ఓవర్లోడ్ అయ్యి ఆ షిప్ సముద్రంలోనే మునిగిపోయి ఉంటుంది అని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ యుఎస్ నేవీ హిస్టరీలోనే ఇది అతిపెద్ద లాస్. కేవలం ఇవి మాత్రమే కాదు, బెర్ముడా ట్రయాంగిల్ పై నుండి వెళ్లిన చాలా వరకు విమానాలు కూడా గాల్లోనే అదృశ్యమయ్యాయి. అసలు అవి ఎటుపోయాయో కూడా ఎవరికి తెలియదు. అందులో స్టార్ ఏరియల్ అనే ప్యాసింజర్స్ ఫ్లైట్ కూడా ఒకటి. 1949లో అట్లాంటిక్ ఓషన్ పై నుండి వెళ్తుండగా బెర్ముడా ట్రయాంగిల్ సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఈ స్టార్ ఏరియల్ ప్యాసింజర్స్ ఫ్లైట్ యొక్క కనెక్షన్ కోల్పోయారు. ఫ్లైట్ ఏమైందో, ఎటువైపు వెళ్లిపోయిందో కూడా ఎవరు ట్రేస్ చేయలేకపోయారు. ఈ ఫ్లైట్ లో దాదాపుగా 20 మంది ప్యాసింజర్స్ ఉండవచ్చు అని అంచనా. కేవలం ఇది మాత్రమే కాదు, 1948లో డగ్లస్ DC-3 అనే ఎయిర్ క్రాఫ్ట్ కూడా 29 మంది ప్యాసింజర్స్ ని, 3 క్రూ మెంబర్స్ ని తీసుకొని బెర్ముడా ట్రయాంగిల్ పై నుండి వెళ్తుండగా డిసప్పేర్ అయిపోయింది. కేవలం ఇవి
ఇవి మాత్రమే కాదు, ఈ బెర్ముడా ట్రయాంగిల్ పై నుండి వెళ్తుండగా 20 నుండి 25 విమానాల దాకా మిస్ అయ్యాయి. దాదాపుగా ఇక్కడ 50 షిప్పుల దాకా కనపడకుండా మాయమైపోయాయి. వీటిలో కొన్ని కనబడకుండా మాయమైపోతే మరికొన్ని అసలు ఇవి ఎందుకు మునిగిపోయాయో ఎలాంటి రీజన్ లేకుండానే మునిగిపోయాయి. ఈ బెర్ముడా ట్రయాంగిల్ వరల్డ్ లోనే అత్యంత మోస్ట్ ఫేమస్ మిస్టీరియస్ ప్లేస్ గా మారింది. ఈ మిస్టరీస్ అన్ని కూడా 90s వరకు జరిగాయి. ఇప్పుడైతే ఇక్కడికి చాలా మంది టూరిస్టులు బోటు వేసుకుని వెళ్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.